ఏపీలో వైసీపీ నీచమైన రాజకీయాలు చేస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల విషయంలో జగన్ మాజీ మంత్రులు అనవసర రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని బోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకులపై మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలిచిన నాటి నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగినప్పటి నుంచి సమాజంలో మామిడి రైతుల కష్టాల మీద, మామిడి రైతుల బాగోగుల మీద మాట్లాడుతూనే ఉన్నాను. దానితో పాటు ప్రజానీకం, రైతాంగం, పరిశ్రమల విన్నపాలు విన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించి 4 రూపాయలని ప్రభుత్వం భరించే విధంగా ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ట్రాక్టర్లన్నీ కూడా ఫ్యాక్టరీల ముందు క్యూ కట్టాయని, ఒక లోడు రైతు పొలం నుంచి ఫ్యాక్టరీలోకి వెళ్ళాలంటే 2 రోజులు పడుతోందని రకరకాలైనటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు. నిజమే, 1 రోజు పట్టినా 2 రోజులు పట్టినా కాయలు తీసుకోవడానికే వెళ్ళాయి, అక్కడికి తీసుకుంటారు. అమ్మిన ప్రతి కాయకు సంబంధించినటువంటి బరువు తూకం వేసి దాని ఖరీదును ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి లెక్కలు ఇవ్వడం కోసం ప్రతి ర్యాంపు దగ్గర, ప్రతి ఫ్యాక్టరీ దగ్గర, ప్రతి ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర రెవెన్యూ సిబ్బందిని, పంచాయతీ సిబ్బందిని పెట్టి వారి ఆధార్ కార్డులు తీసుకొని, వారి తూకం తీసుకొని, వారి పొలంకు సంబంధించినటువంటి వివరాలు తీసుకొని నిజాయితీగా ఈ ప్రభుత్వం వారికి అందాల్సినటువంటి 4 రూపాయల ధరకు సంబంధించి, 4 రూపాయల మద్దతుకు సంబంధించి నిజాయితీగా లెక్కలు రాసి వారి అకౌంట్ వివరాలు తీసుకొని వారి అకౌంట్లోకి వేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళి నానా యాగి చేశారు. సరే, ఎంతమంది వచ్చారు, వారు చేసిన ఆరోపణలో పసుందా లేదా అనేది ప్రజానీకం తేల్చేసింది. ఎప్పుడైతే ఆ పార్టీ చేసినటువంటి విమర్శలకు తావులేదని, ఆ పార్టీ చేసినటువంటి విమర్శల్లో విలువ లేదని, ఆ మాటలకు నిజాయితీ లేదని, ప్రజల్లో స్పందన లేదన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారనేటువంటి ఉద్దేశంతో, అక్కసుతో, ద్వేషంతో, కసితో మాజీ ముఖ్యమంత్రి 9వ తారీఖున పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మార్కెట్ యార్డుకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తానన్నాడంట. నేను అడుగుతున్నా, ఎందుకని నిరసన వ్యక్తం చేయాలి? ఏ అర్హత ఉందని మీరు మామిడికాయల ధరల గురించి కానీ, మామిడి రైతాంగం గురించి కానీ, గుజ్జు పరిశ్రమల గురించి కానీ మాట్లాడడానికి మీకు ఏమి అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా ఉండి, పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి, ఈరోజు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో 18 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొత్తం రాజకీయ జీవితంలో, ఆయన మొత్తం రాజకీయ ప్రస్థానంలో కడప పార్లమెంటు పరిధిలో కోడూరు నుంచి రాజంపేట, కొంత భాగం రాయచోటి, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా మామిడి విస్తారంగానే పండుతుంది. ఏనాడైనా నీ నోటితో మామిడి రైతాంగం అని కానీ, మామిడి పరిశ్రమలను కానీ, గుజ్జు పరిశ్రమలను కానీ, వీళ్ళకి ఇది ధర ఇవ్వాలని కానీ ఏనాడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? నువ్వు అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో 2 సంవత్సరాలు కరోనా కాలంలో రైతాంగం, మామిడి రైతాంగం అష్ట కష్టాలు పడ్డారు. ఒకవైపు కరోనాతో ఇంట్లోంచి తోటలోకి వెళ్ళినటువంటి పరిస్థితి,
పరిశ్రమలు ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి, పండిన పంట చెట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి, కాసిన కాయ మాగి రాలిపోయిన సందర్భంలో ఏ రోజైనా కనీసం మామిడి రైతాంగం ఈ కష్టంలో ఉందని ఆలోచించావా? 2 సంవత్సరాల పాటు కరోనా కాలంలో దిగుబడి తర్వాత పరిశ్రమలు గుజ్జును తయారు చేయకపోవడంతో 3వ సంవత్సరం ఆటోమేటిక్గా గిరాకీ పెరిగి ప్రొడక్షన్ తక్కువైనా గిరాకీ పెరిగి రైతులు సెల్ఫ్గా నిలదొక్కున్నారు. లేకపోతే మీ పరిపాలనలోనే సగం చెట్లు నరికేసి వ్యవసాయం మామిడి పంటని లేకుండా చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మీ పరిపాలనలో సాగాయి. మరి ఏనాడు మామిడి రైతాంగం గురించి మాట్లాడకుండా, ఏనాడు మామిడి రైతుల కష్టాల గురించి మాట్లాడకుండా ఈరోజు ప్రభుత్వం రైతులు అడగక ముందే రైతాంగానికి సమస్య వచ్చే అవకాశం ఉంది, ఈసారి వర్షాలు సకాలంలో పడ్డాయి, ప్రీ మాన్సూన్స్ వచ్చాయి కాబట్టి మామిడి దిగుబడి ఎక్కువయ్యే అవకాశం ఉంది, ఒకవేళ గతంలో వచ్చినటువంటి ప్రొడక్షన్ అంతా కూడా ఆగి ఉంది, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నటువంటి యుద్ధము, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి కొన్ని ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో మార్కెటింగ్లో మామిడికి ఉన్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు 4 రూపాయలు కిలోకు ప్రకటించడం జరిగింది. ఏ రకమైనటువంటి కండిషన్స్ లేకుండా 4 రూపాయలు మేము మద్దతు ఇస్తాం, 12 రూపాయలు తక్కువ లేకుండా కొనుగోలు చేయండి, 8 రూపాయలు ఇండస్ట్రీ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను ఈ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే ప్రభుత్వం ఇది అనౌన్స్ చేసిందో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కుట్రదారులు ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7కు 7 గెలిచాడు, ఇంకా మనకు చోటు ఉండదు, మనకు గెలవడానికి అవకాశం ఉండదు అన్నటువంటి అక్కసుతో దుర్బుద్ధితో మామిడి రైతాంగానికి సంబంధించి మూసల కన్నీరు గారుస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మీరు ఏనాడు మాట్లాడినటువంటి వ్యక్తి, ఏనాడు మీరు కనీసం మద్దతు ధర రూపాయి ఇవ్వనటువంటి వ్యక్తి, మీరు అధికారంలోకి రాకముందు మేము అధికారాన్ని కోల్పోయే సంవత్సరం 2018-19లోనే ఆ రోజు మామిడి రైతాంగం కష్టంలో ఉందని గుర్తించి కనీసం 2 రూపాయలు 3 రూపాయలు కూడా కొనే పరిస్థితులు లేవని ₹2.50 ఆ రోజే మేము ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత కరోనా రావడం, కరోనాలో వచ్చినటువంటి సమస్యల్లో మీకు తెలియదా? మరి ఆ మామిడి రైతాంగాన్ని మీరు ఏ రోజున పట్టించుకున్నారా? చెప్పండి. మరి ఈరోజు ఏ అర్హతతో మీరు వస్తున్నారు? ప్రజలు గమనించాలనుకుంటున్నారా? రాజకీయాల కోసం ఎవరినైనా వాడుకుంటారా? ఆఖరికి భర్త చనిపోతే ఆ భార్యను కూడా మీ దగ్గర తీసుకొచ్చి మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టించి పక్కన ఒకరు చెప్పిస్తూ ఉంటే ఆ వీడియోలో కూడా ఉంది, ఆమె చెప్పలేకపోతుంటే పక్కన చెప్పించి మీరు రాజకీయాలకు వాడుకుంటున్నట్టే, చిన్నాయన చనిపోతే రాజకీయాలకు వాడుకున్నట్టే, ఆఖరికి నాయన చచ్చిపోతే రాజకీయాలకు వాడుకున్నట్టే ఇప్పుడు చిత్తూరు జిల్లా ప్రజానీకం మీద పడి కొట్టుకోవాలనుకుంటున్నారా? ఎవరి జీవితాలతో చెలగాడమని మీరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? మీకు ఏ అర్హత ఉందని మీరు రావాలనుకుంటున్నారు? ఓకే, మీరు వస్తున్నారు, ఎవరిని ప్రశ్నించాలని వస్తున్నారు? 4 రూపాయలు ఇచ్చిన దానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వస్తున్నారా? లేకపోతే మీ పార్టీ నాయకులు, మీ పార్టీ సానుభూతి పరులు నిన్న మొన్న వరకు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి పిఎల్ఆర్ కంపెనీతో సహా మీరు రండి, మీరు వెళ్ళండి, మీ పార్టీలో బడా నాయకుడైనటువంటి పిఎల్ఆర్లో రైతులకు ఎందుకు మీరు 3-4 రూపాయలు ఇస్తున్నారని ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళండి. ప్రభుత్వం 12 రూపాయలు ధర ప్రకటించింది, మన పార్టీ రైతుల పార్టీ, మనం రైతుల కోసం వచ్చాం, మనం రైతుల కోసం కన్నీరు గారుస్తాం, కోసి రక్తం కూడా ఇస్తామనుకునే మీరు అక్కడికి వెళ్ళి అడుగుతారా? మత్యం దగ్గర జీసీఆర్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడికి వెళ్ళి అడుగుతారా? మీ కనసొన్నల్లో 4 ఫ్యాక్టరీలు నడుపుతున్నటువంటి టాసా యాజమాన్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? లేకపోతే గ్లోబల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా?
సన్నిధి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? ఎవరిని ప్రశ్నించాలని వస్తున్నారు? రాజకీయంగా సమాధి అయిపోయామని తెలుసుకొని, ప్రజానీకంలో మనకు చోటు లేదని తెలుసుకొని, రాబోయే సంస్థాగత స్థానిక ఎన్నికల్లో ప్రమాదం జరుగుతుందన్నటువంటి ఆశతో, ప్రమాదం జరుగుతుందన్నటువంటి భయంతో జనాన్ని సమీకరించడం కోసం ఏదో ఒక వంత, ఏదో ఒక సాకు పెట్టుకొని, ఏదో ఒక మార్గం చూసుకొని జనంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం అలజడి సృష్టించడమా? దానికోసం అసత్యాలు ప్రచారం చేయడమా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు రైతులు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు, సిఎస్ఆర్ కింద నీ కంపెనీల నుంచి చిత్తూరు జిల్లా మామిడి రైతాంగానికి నువ్వు ధర ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చి ఆ రోజు నువ్వు రా. నీకు బాధ్యత ఉంటే. నువ్వు నిలదీసేదానికి వస్తున్నావు. నేను గౌరవ ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా, నేను కూడా వస్తా. నువ్వు ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రశ్నించాలని వస్తున్నావో, నేను కూడా ఆ సమావేశానికి వస్తా. నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పాలా. ఈ సమాజంలో రాజకీయ నాయకుడికైనా సామాన్యుడికైనా ప్రశ్నించే హక్కుతో పాటుగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. నువ్వు నా నియోజకవర్గానికి వస్తున్నావు, నేను వస్తా, ఖచ్చితంగా వచ్చి తీరుతా. నువ్వు మామిడి రైతాంగానికి మేలు చేశావా? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతాంగానికి మేలు చేశారా? నేను కూడా అడుగుతా. నువ్వు అడిగేదానికి వచ్చినప్పుడు నేను అడిగేదానికి రాకూడదా? నీకుండే హక్కు నాకు లేదా? మరి నువ్వు వచ్చినప్పుడు మిగతా రైతాంగం, నీ పార్టీ నాయకులు నేర్చుకొని కాకుండా మిగతా రైతాంగం వచ్చి అడుగుతారు, నిన్ను నిలదీస్తారు, నిన్ను కడుగుతారు. రా. ఏమనుకుంటున్నారు? ప్రశాంతంగా ఆనందంగా రైతులకి ఈరోజు మీరు గమనించినట్లయితే రైతులు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనూ మాకు ఇబ్బందులు లేదన్నటువంటి ఆనందంలో ఉన్నారు. ఒకరోజు 2 రోజులు ఫ్యాక్టరీల్లో కూడా ఈ పరిస్థితి రావడానికి కారణం టాసా, పిఎల్ఆర్, జీసీఆర్ వీళ్ళందరూ కట్టగట్టుకొని మామూలుగా మార్చి 15 నుంచి ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు. మార్చి 15 నుంచి ప్రాసెసింగ్ స్టార్ట్ అయితే విజయవాడ నుంచి వచ్చే మామిడికాయలతో ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మాకు ధర తక్కువ వస్తుందన్నటువంటి అంచనాతో ఈసారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం నష్టపోకూడదని అక్కడి నుంచి దిగుబడి చేసుకోకూడదు, ఇక్కడే ఆడించాలా. ఇక్కడ రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మామిడి రైతాంగం మొత్తం 80% ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ ఎస్ట్వైల్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 4 లక్షల కుటుంబాలు వీధిని పడకుండా ఉండాలంటే మీరు ఇక్కడే ఆడాలా. కృష్ణ గురించి కానీ, బంగారుపతి కర్ణాటక శ్రీనివాసపురం నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా రైతాంగానికి ఇబ్బంది పడకుండా వాళ్ళ దగ్గర నుంచి కాయలు తెచ్చుకోకుండా ఆడాలన్నటువంటి ఉద్దేశంతో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 15, 20 మే 15, 20 స్టార్ట్ అవ్వాల్సినటువంటి ఈ ప్రాసెసింగ్ని వాంటెడ్గా పెద్ద ఫ్యాక్టరీలు అయినటువంటి మీరు జూన్ 11వ తారీఖు వరకు కూడా ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఒక అంచనా చేస్తోంది, ప్రభుత్వం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదో విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నటువంటి కుట్ర కూడా దీంట్లో దాగి ఉంది. నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఈ క్రైసిస్ క్రియేట్ చేయడానికి, లేని క్రైసిస్ని క్రియేట్ చేయడానికి కుట్ర బన్నారు. ఈ కుట్రను ఛేదించాలి. పిఎల్ఆర్ 5,300 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఏ రైతు నుంచి ఎంత కొనుగోలు చేశారో వాళ్ళ ఆధారాలు కూడా ఉన్నాయి. మరి మీరు ఎంత ఇచ్చారు ధర? 12 రూపాయలు, ప్రభుత్వం నుంచి 4 రూపాయలు, 8 రూపాయలు మీరు ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ప్రశ్నించాల్సింది మిమ్మల్ని, ప్రభుత్వాన్నా? ఎవరిని ప్రశ్నించాలి? మరి మీరు అంత నిజాయితీకి ఇస్తూ ఉంటే పులిచెర్ల, రొంపిచెర్ల, సదుము నుంచి, కల్లూరు నుంచి ఎందుకు దామల చెరువు మార్కెట్ యార్డుకు రైతులు పొలోమని వస్తున్నారు? ఏంది ఇది? మనం సమాజంలో ఉన్నామా, మాయా ప్రపంచంలో ఉన్నామా? మీరు భూమి పుట్టంటే మీ కిందకి జనం వచ్చేట్లుగా మాయ చేయడం కోసం తప్పుడు ప్రకటనలు, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు, దీనితో ఎంతకాలం ప్రజలను మభ్యపెట్టాలనుకుంటారు?
ఈరోజు ఒక పెద్ద మనిషి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్ చెప్పారు. ప్రభుత్వం కర్ణాటకకు ఉండే ఆలోచన మీకు లేదా అని. అయ్యా పెద్ద మనిషి, 24 జూన్న కేంద్రం నుంచి కర్ణాటక విజ్ఞప్తి మీద స్పందించింది. కానీ అంతకు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్కి రాసినటువంటి లేఖ మీ అందరికి కూడా కాపీ ఇస్తా. మీరు ఇవ్వండి, కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఆదుకోవడం అని చెప్పి లేఖ రాశారు అంతకు ముందే. అంతేకాదు, మీలాగా బాధ్యత లేనటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఇదిగోండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో మామిడికి ఇబ్బందులు ఉన్నాయి. మామిడి పల్పు చేస్తున్నటువంటి గుజ్జు పరిశ్రమలు ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మే 23వ తారీఖున ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి రాసినటువంటి లేఖ అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభినందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ దేవరాజులు, ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్లు రమేష్ ప్రసాద్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. లేఖ రాయడం జరిగింది. ఈరోజు ఏదో చెప్తున్నారు, కర్ణాటక మోడల్ ఇమ్మంటారా, లేకపోతే తమిళనాడు మోడల్ ఇమ్మంటారా? తమిళనాడులో కర్ణాటకలో మామిడి రైతులు ఏ విధంగా గగ్గోలు పెడుతున్నారో మీకు తెలుసా? ఏనాడైనా పోయి చూసి వచ్చారా? ఇప్పుడు తాజాగా ఒక ఫేక్ లెటర్ని సర్క్యులేట్ చేస్తున్నారు. కర్ణాటకలో ఉంచి కుమారస్వామి గారు కేంద్రానికి రాసినట్లు కేంద్రం 1616 రూపాయలు టన్నుకు ధర ఇస్తున్నట్లు రాశారు. మరి కర్ణాటక రాష్ట్రంలో యాక్చువల్ ఫ్యాక్ట్ ఏం జరుగుతుందో తెలుస్తుందా? మీ నాయకుడు ఇప్పుడు ప్రకటన చేయమను. కర్ణాటకలో ఫ్యాక్ట్ ఏం జరుగుతుందో అదేవిధంగా ఆంధ్ర రైతులకు ఇమ్మంటారా, లేదంటే తమిళనాడులో ఏం జరుగుతుందో అదేవిధంగా ఆంధ్ర రైతులకు ఇవ్వమంటారా? దమ్ముంటే మాట్లాడాలా. ఏదో లేఖ చూపించి అశ్వత్థామ అత కుంజరహ అన్నట్టుగా లెటర్లో ఒకటి ఉంది, కానీ విశదీకరంగా ఏం జరుగుతోంది? 4 రూపాయలు మాత్రమే వాళ్ళు హెక్టార్కి ఇస్తున్నారు, 1 కేజీకి ఇస్తున్నారు. ఏ విధంగా ఇస్తున్నారో తెలుసా? ఎకరంకి 1 హెక్టార్కి 5 టన్నులు మ్యాక్సిమం, 2 హెక్టార్లు ఒక రైతుకు మ్యాక్సిమం. అంటే ఒక రైతుకి 40,000కు మించి మామిడికాయలు కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఏమీ ఇవ్వదు. ఈ కండిషన్ పెట్టమంటారా? మీరు ఇదేనా రైతులకు చేసే మంచి? ఆ విధంగా చేయండి అని మాట్లాడుతున్నారే. దుర్బుద్ధితో మాట్లాడే ముందు అన్కండిషనల్గా 1 ఎకరం పొలం ఉన్నటువంటి రైతు నుంచి 50 ఎకరాల పొలం ఉన్నటువంటి రైతు వరకు, 5 టన్నులు పండించే రైతు నుంచి 150, 200 టన్నులు పండించే రైతు వరకు ఎవరికి అన్కండిషనల్గా ఎంతమంది రైతులు ఉంటే, ఎన్ని టన్నులు ఉంటే, ఎన్ని వేల టన్నులు ఉంటే అన్ని వేల టన్నుల్ని కొనుగోలు చేయడానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా ఉందే. మరి సిగ్గు లేక ఎగ్గు లేక అశ్వత్థామ అతః కుంజరహ అన్నట్టుగా ఒక కాగితాన్ని పట్టుకొని తెక్క మాటలు మాట్లాడుతూ సమాజాన్ని మభ్యపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుడు సంకేతం, తప్పుడు సమాచారం ఇస్తారా? మీరందరూ ఇప్పుడు బెంగళూరులోనే వ్యాపారాలు చేస్తున్నారు కదా, కనుక్కోండి అక్కడికి వెళ్ళి. ఇక్కడ రాజకీయాల్లో మీకు సమాధి కట్టిన తర్వాత చాలామంది, ముఖ్యంగా రాయలసీమ నుంచి మీ పార్టీ నాయకులందరూ పొలోమని బెంగళూరులోనే వ్యాపారాలు చేస్తున్నారు. మీ దెబ్బకి అక్కడ బెంగళూరు వ్యాపారం కూడా ముగిసిపోయిందంట. మరి కనుక్కోమని చెప్పండి. శ్రీనివాసపురం నుంచి బెల్గాం దాకా మామిడి రైతులకు ఏమి ఇస్తున్నారు, అక్కడ యాక్చువల్స్ ఏమున్నాయని తప్పుడు మాటలు మాట్లాడతారా? నిన్న ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, మరి ఏదైనా కాన్స్పిరసీ ఉంటే కేసు పెట్టండి అని. కేసు పెట్టాం. జూన్ 24వ తారీఖున ఒక వ్యక్తి మామిడికాయలు రోడ్డు మీద పోసి నిరసన వ్యక్తం చేశాడు. నిజంగా చెప్తున్నాను,
ఎక్కడ ఏ రైతు రోడ్డు మీద పోయిలా. 24వ తారీఖున తిరుమల వేబ్రిడ్జ్, టౌనంపల్లి మండలం గాజులపల్లె, తిరుమల వేబ్రిడ్జ్ దగ్గర ఒక వ్యక్తి రోడ్డు మీద పోసి సాయంత్రం నిరసన వ్యక్తం చేసి రాత్రి ఆ కాయలను తీసుకొని పోయి పక్క రాష్ట్రంలో అమ్మేశాడు. మరి ఎవరతను? రైతా, వ్యాపారా? కాదు, పెద్దిరెడ్డి అనుచరుడు. అదే మండలంలో గతంలో ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి ప్రకాష్ రెడ్డి ఇంటి మనిషి. వీళ్ళందరూ కుట్రబన్ని గుణశేఖర్ అన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి, ఆ తిరుమల వేబ్రిడ్జ్ అనేది గుణశేఖర్ ఒక బీసీ వ్యక్తి, అతని దగ్గర నుంచి మురళీమోహన్ రెడ్డి స్వస్తిక్ నగర్, ఇతను ఆ ర్యాంపుని అద్దెకు తీసుకొని ఆ ర్యాంపు ద్వారా రైతుల నుంచి తక్కువ కొనుగోలు చేసి పక్క రాష్ట్రంలో పోయి ఎక్కువ కమ్ముకుంటున్నాడు. ఇదే క్రమంలో చైతన్య రెడ్డి అనే వ్యాపారస్తుడు మురళీమోహన్ రెడ్డి కలిసి ఇద్దరు స్వస్తిక్ నగర్, సుబ్రహ్మణ్యం రెడ్డి అనే ఒక రైతు నుంచి ఒక ట్రాక్టర్ 5140 కేజీల బరువు ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ మామిడికాయలు కొని రోడ్డు మీద పోసి వీడియోలన్నీ తీసి మీడియాలో పంపించి రాత్రికి రాత్రి కింద పోసిన కాయలన్నింటినీ గుడ్డతో తుడిచేసి నీట్గా ప్యాక్ చేసుకుని పక్క రాష్ట్రంలో అమ్మేసి అబాస్ పాలు చేయాలని చూశారు. అలజడి సృష్టించాలని చూశారు. ప్రభుత్వం మీద ఆరోపణ చేయాలని చూశారు. ప్రభుత్వాన్ని దోషిగా చూపించాలని చూశారు. ఆధారాలతో సహా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. చెప్పారు కదా, అందుకే ఇందులో కాన్స్పిరసీ ఉంది. ఖచ్చితంగా ఇది ఒక కుట్ర చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గుజ్జు పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు బడా గుజ్జు పరిశ్రమలతో మిలాఖతై చిత్తూరు జిల్లా రైతాంగంలో ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల ద్వేషాన్ని పెంచాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు. దీని మీద విచారణ జరగాలి. దాంతోపాటుగా నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. లేకపోతే నేనైనా వస్తా, నా రైతులతో పాటు వస్తా, నువ్వు ఏ విధంగా అయితే నిలదీయాలని వస్తున్నావో నేను కూడా నిన్ను నిలదీస్తా. నువ్వు కూడా ఒక ప్రజాప్రతినిధివి, నీకు కూడా బాధ్యత ఉంది, నువ్వు కూడా సమాధానం చెప్పాలి. ఎఫ్ఐఆర్ నమోదైంది, కేసు పెట్టడం జరిగింది, మరి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలా? చెప్పండి. ఈరోజే కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఏకంగా నిన్న మా నియోజకవర్గంలో బంగారుపాలెం అంతా కూడా తిరిగి హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలా, ఆయన దిగిన తర్వాత పుస్ ఎక్కడ కొట్టాలా, ఈ స్థలాలుగా సేకరించాల్సింది. రైతులు పరామర్శించడానికి సైకిల్ వేసుకొని, స్కూటర్ వేసుకొని రావచ్చు, రైల్లో కూడా రావచ్చు, హెలికాప్టర్లో వచ్చి వేలాది మందిని తెచ్చి నిన్న తిరుపతిలో ఒక మీటింగు, చిత్తూరులో ఒక మీటింగు. రైతులు పరామర్శించడానికి జన సమీకరణ ఎందుకయ్యా? నువ్వు ఫ్యాక్టరీల వాళ్ళ దగ్గరికి పోవాలన్నా, రైతు దగ్గర పోవాలన్నా, మండీ కాడికి పోవాలన్నా, ర్యాంప్ కాడికి పోవాలన్నా, నీతో పాటు ఒక 10 మంది పోతే సరే. సత్యవేడి నుంచి కుప్పం దాకా ఇన్ఛార్జీలు పిలిచి నియోజకవర్గానికి 10,000 మంది తక్కువ లేకుండా రండి. ఇది ఊరికే మామిడికాయల పేరుతో మన బల ప్రదర్శన చూపించాలా? లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లో దెబ్బతినే అవకాశం ఉంది. మన పైన నమ్మకం కుడిసింది. మన లీడర్లు కూడా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళలో కూడా డిమోరలైజ్ అయ్యారు. మనం ఏం చేశామని వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మొన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ అట మండల నాయకుల దగ్గరికి పోవాలంట, మళ్ళా గ్రామ నాయకుల దగ్గరికి పోవాలంట. వీళ్ళు పోతే వాళ్ళు స్పందిస్తూ ఉంటాయి కదా. ఇది వర్కౌట్ కాలేదు కాబట్టి ఈ కుట్ర ద్వారా జనంలోకి రావాలని చెప్పి కుటిల ప్రయత్నాలు చేస్తారా? మీ కుటిల ప్రయత్నాలకు ఏమీ జరగదు. ఈ కుటిల ప్రయత్నాలను ముందే జనం పసిగడుతున్నారు. ఈరోజు నిజాయితీగా అధికారిక లెక్కలతో సహా చెప్తున్నాం. ఇప్పటికీ 1,43,000 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 50,000 మెట్రిక్ టన్నులు ర్యాంపుల ద్వారా రావడం జరిగింది. ఇంకా 1,93,000 మెట్రిక్ టన్నులు ఈ 20-30 రోజుల్లో రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కన్నా కూడా 2 3 దిగుబడి పెరిగింది. అయినా
ఎంత దిగుబడి ఉన్నా చివరి కాయ వరకు చెట్టులోంచి తీసుకొచ్చి ఫ్యాక్టరీలో కానీ ర్యాంపులో కానీ వేసిన ప్రతి కాయకు కేజీకి 4 రూపాయలు ఇచ్చి తీరుతామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. 360 కోట్ల రూపాయలు 260 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం రైతులకు సంబంధించి మద్దతు కల్పించడం కోసం ప్రయత్నం చేస్తోంది. అంతకు మించినా పర్వాలేదు, ఏ రైతు కూడా ఒక్క మామిడికాయను కూడా పారబోయడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. మీరందరూ విలేకరులే, అందరికీ మామిడి మీద అవగాహన ఉంది. ప్రతి సంవత్సరం మామిడి రోడ్ల మీద పోసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఈ ఎఫ్ఐఆర్ పట్టినటువంటి రైతు తప్ప ఎక్కడైనా పోసారా? కావాలంటే ఇప్పుడు పోపించేస్తారు. ఇంకా ఎందుకంటే పోయలేదు కాబట్టి ఈయన మురళీమోహన్ చెప్పినాడు మనం ఇంకో 4 చోట్ల పోపిద్దామని. ఈ రైతు వాంటెడ్గా కుట్రతో, రైతు కాదు ఇతను, వైఎస్ఆర్సీపీ కార్యకర్త చేసిన నిర్వాకం సమాజంలో అలజడి సృష్టించాలనా? మీరే అలజడి సృష్టించి, మీరే అశాంతిని రేపి, మీరే హత్యలు చేసి మీరే పరామర్శకు వస్తారా? చంపేది మీరే, పరామర్శకు వచ్చేది మీరేనా? రా, కానీ ముందు ఎక్కడికి పోతావో చెప్పు. మీ పార్టీ నాయకుల ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళు. ప్రభుత్వం చెప్పింది, ప్రభుత్వం ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాల్సిన 4 రూపాయలు ఇస్తుంది. మరి మనం ఇవ్వాల్సిన 8 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు పుడింగిలాగా వస్తున్నావు కదా, నువ్వు ఇచ్చిన తర్వాతే మాట్లాడే అర్హత ఉంటుంది. మరి రాజంపేట నుంచి సత్యవేడు దాకా, శ్రీకాళహస్తి దాకా మామిడికాయలు ఉన్నాయి. అక్కడంతా లేకుండా ఒక ఎస్సీ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నావు? ఎస్సీల మీద దాడి చేయడం, ఎస్సీలతో చెలగాటం ఆడడం, ఎస్సీలనే సానుభూతిపరులుగా మార్చుకోవడం, వేరే వర్గాలని గట్ట చెక్కు, ఈ వర్గాల్ని మాయ చేసి మోసం చేసి నీ సానుభూతిపరులుగా మార్చుకోవాలనుకుంటున్నావా? ఎస్సీ నువ్వు చంపాలన్నా ఎస్సీలే, నీ లీడర్లు చంపాలన్నా ఎస్సీలే, నువ్వు వేధించి చంపాలన్నా సుధాకర్ లాగా చంపాలన్నా ఎస్సీలే. ఆఖరికి నువ్వు ఏదైనా ఒక నియోజకవర్గం మీద దాడి చేయాలన్నా ఎస్సీ నియోజకవర్గాలే కావాలా నీకు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు వస్తున్నావు? సమాధానం చెప్పిరా. ఎక్కడికి వెళ్తున్నావు? ప్రజలకు చెప్పిళ్ళు. ఎందుకు వెళ్తున్నావు? ఎవరిని ప్రశ్నించడానికి వెళ్తున్నావు? ప్రశ్నించు. అయోమయం సృష్టించి, గందరగోళం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అది జరగని పని. చిత్తూరు జిల్లాలో ఇక మీ ఆటలు సాగదు. ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో నీలాంటి వాళ్ళు 100,000 మంది వచ్చి వెళ్ళినా ప్రజలు నిన్ను నమ్మరు. రా, నువ్వు నేను ఇద్దరం పదం. నేను కూడా ఒక ప్రజాప్రతినిధినే. నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మన ఇద్దరమే పదం. ఏ రైతింటికన్నా పదం. ఏమయ్యా నీకు ఇబ్బంది వచ్చిందా? నేను నిన్న సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో బంగారుపల్లి మండలం సంక్రాంతిపల్లి పంచాయతీ నూనెగుండ్లపల్లె గ్రామానికి వెళ్ళా. ఒక రైతుని అడిగా, ఏమ్మా మీకు ఇంకా అన్నదాత సుఖీభవ కింద ప్రభుత్వం చెప్పినటువంటి డబ్బులు ఇవ్వలేదు కదా, నీ ఆలోచన ఏముంది? మమ్మల్ని తిట్టుకుంటున్నావా లేదా అని అడిగితే, అది రాకపోతే ఏం స్వామి, మామిడికాయల ద్వారా 15 టన్నులు వచ్చింది మాకు, మాది 8 ఎకరాల పొలం ఉంది, 15 టన్నులు అమ్మినాను, మరి ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత ఇచ్చినా ప్రభుత్వం నాకు 60,000 ఇచ్చింది. 15 టన్నులకి కేజీ 4 రూపాయలు చొప్పున 15 టన్నుల మామిడికాయలకి 60,000 వచ్చింది. 20,000 కోసం ఎదురు చూసే సమయంలో 60,000 ఇచ్చారు. మరి ఆ 20,000 ఇంకొద్ది రోజులు ఇస్తానని చెప్తున్నారు. ఇంతకన్నా ఆనందం ఏముందని చెప్పింది. ఇలా ప్రభుత్వం రైతుల పట్ల, రైతులు అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్, హార్టికల్చర్ నుంచి సెరికల్చర్, అంటే వాణిజ్యపరంగా, అంటే కేవలం ఇది రైతులు కేవలం అన్నం పుట్టించే రైతులే కాకుండా వాళ్ళు ఆర్థికంగా కూడా ఎదగాలంటే వాణిజ్య పంటలు రావాలని రకరకాల ప్రయత్నాలు చేసి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, ఈ రకంగా ప్రోత్సహించి రైతాంగాన్ని ఆదుకుంటా ఉంటే సిగ్గులేక ఈ రైతాంగం ముందొచ్చి ముసల కన్నీరు కారుస్తావా? ఇదే మామిడి రైతాంగానికి ఉచితంగా డ్రిప్ ఇవ్వడం జరిగింది.
దేశంలో టాప్లో ఆంధ్రప్రదేశ్ 2014-19 వరకు టాప్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జీరోకి వచ్చేసింది. ఒక్క డ్రిప్ మీరు సబ్సిడీతో కానీ ఉచితంగా కానీ ఇవ్వాల. హార్టికల్చర్ సెరికల్చర్ డిపార్ట్మెంట్లనే నాశనం చేశారు మీరు. మరి మీరు మాట్లాడడం ఏంది? మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? మీరు వచ్చినప్పుడు కూడా చెప్పండి, తమిళనాడులో మాదిరిగా కావాలన్నా లేదంటే కర్ణాటకలో మాదిరిగా కావాలన్నా అక్కడ ఏ విధంగా ప్రాక్టీస్ ఉందో చూసి మీరే రాసుకొచ్చి ప్రభుత్వానికి ఇవ్వండి. రైతాంగం మిమ్మల్ని దేంతో కొట్టాలో దాంతో కొడతారు. ప్రశ్నించడమే. ఆయన ప్రశ్నిస్తున్నాడో మేమే ప్రశ్నిస్తున్నాం. ఆయన ఎందుకు వస్తున్నాడో ప్రశ్నించడం కోసం వస్తున్నాడో మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, దాంట్లో డౌట్ లేదు. నేను అధికారికంగానే ప్రభుత్వాన్ని ఎస్పీ గారిని కూడా అడుగుతున్నా. ఆయన ఒక ప్రజాప్రతినిధి, నేను ఒక ప్రజాప్రతినిధి. నువ్వు సమాజం మీద కొన్ని ప్రశ్నలు వదిలినప్పుడు నేను కూడా కొన్ని వదలాలా. అక్కడే ప్రజలే తేల్చుకొని